భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు కొనసాగుతున్న వేళ కొందరు ఇండియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల తీరు చర్చనీయాంశంగా అవుతుంది. ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ పాకిస్తాన్లో పర్యటిస్తూ యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడం సంచలనం సృష్టిస్తుంది. ఇలాంటి వారిపై కేంద్ర నిఘా సంస్థలు ఫోకస్ పెట్టడంతో ఒక్కసారిగా బండారం బట్టబయలవుతుంది. పాకిస్తాన్లో ఇటీవలే బైక్ రైడ్ కంప్లీట్ చేసిన సన్నీ యాదవ్ 2 నెలల పాటు అక్కడే ఉండి వరుసగా టూర్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సన్నీ సోషల్ మీడియా అకౌంట్స్ లో రీసెంట్ వీడియోస్ అన్ని పాకిస్తాన్ కు చెందినవి ఉండడంతో ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టారు. పాకిస్తాన్ టూర్ ముగించుకొని రాగానే సన్నీ యాదవ్ ను చెన్నై ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ఆయన టూర్ డీటెయిల్స్ కాపీ లాగడంతో 4 సార్లు పాకిస్తాన్ వెళ్ళినట్లు తేలింది. దాంతో ఆయా సమయాల్లో సన్నీ యాదవ్ ఏ ప్రాంతాల్లో పర్యటించాడు, ఆయనకు షెల్టర్ ఇచ్చింది ఎవరు, అక్కడ 2 నెలల పాటు ఏం చేశాడనే విషయాలను రాబట్టేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తోంది. ఇక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో ఇప్పటికే సన్నీ యాదవ్ పై సూర్యాపేట జిల్లా నృదర్కల్లో కేసు నమోదైంది. ఆ టైంలో ఆయన విదేశాల్లో ఉండడంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయగా కోర్టును ఆశ్రయించాడు. ఇప్పుడు పాకిస్తాన్ లో పర్యటన వీడియోలు అప్లోడ్ వ్యవహారంలో సన్నీ యాదవ్ మరో కేసులో చిక్కుకోవడం ఉత్కంఠ రేపుతోంది.